ఇప్పుడు ట్రేడింగ్ అంటుంటారు. ట్రేడింగ్ అని. ట్రేడింగ్ బెటరా? ఇన్వెస్ట్‌మెంట్ బెటరా? అసలు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? సో ట్రేడింగ్ ఈజ్ డిఫరెంట్, ఇన్వెస్టింగ్ ఈజ్ డిఫరెంట్. ట్రేడింగ్ మైండ్ సెట్, ట్రేడింగ్ అంటే ఏంటంటే షార్ట్ టర్మ్, నీ పర్స్పెక్టివ్ ఏంటంటే నాకు తొందరలో ఒకటి కొంటున్నాను, అమ్ముతున్నాను. ట్రేడింగ్ అంటే ఏంటి? జస్ట్ వర్తకం. బేసికలీ ఒక స్టాక్ కొంటున్నాము, అమ్ముతున్నాం. ఇట్ కుడ్ బి, ఇప్పుడు ఈ కేసులో స్టాక్ మార్కెట్లోనేమో స్టాక్స్, ఒక ఈక్విటీస్ ఆఫ్ వన్ కంపెనీ. వేరాజ్ ఫిజికల్గాను ఏదైనా బట్టలు కొంటున్నావు, ఆర్ ఫ్రూట్స్ కొంటున్నావు, ఆర్ ఏదైనా ఏదైనా ధాన్యం ఏదైనా కొంటున్నా కానీ ట్రేడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక దగ్గర కొనడం, ఒక దగ్గర అమ్మడం. ఆ ప్రైస్ డిఫరెన్స్ ఈజ్ యువర్స్. యూజువల్లీ ఏంటంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఏంటంటే యూజువల్లీ షార్ట్ టర్మ్ కోసం, అంటే ప్రాబ్లీ విత్ ఇన్ ఏ డే ఆర్ విత్ ఇన్ 15-20 days ఆర్ మ్యాక్సిమం ఒక 1 month ఆర్ 2 months లోపల నువ్వు ఒక స్టాక్ని కొంటున్నావు విత్ ఎ పర్పస్ టు గెయిన్ మనీ ఇన్ షార్ట్ టర్మ్, అంటే ఎక్కువ రోజులు కాదు. వెరాజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే యూజువల్లీ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ లాంగర్ టర్మ్. ఇక్కడ ఏంటంటే నువ్వు నీ యాసెట్లో ఇన్వెస్ట్, ఏదైనా సరే స్టాక్స్ సేమ్ ఇదే ఈక్విటీస్ తీసుకుందాం, ఇక్కడ కూడా మనం కొంటున్నాం బట్ ఇమ్మీడియట్గా నాకు గెయిన్ అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెయిట్ అండ్ వాచ్. ఓకే. మనం ఏంటంటే ఒక బేసికల్లీ ఎగ్జాంపుల్ మనం ఇదే తీసుకుంటే రైతు చేసేది ఇన్వెస్ట్మెంట్. రైతు మొత్తం పొలం దున్నేసి మొత్తం విత్తనాలు నాటి దాన్ని జాగ్రత్తగా ఏమంటారు కాపాడుకొని ఒక 6 నెలలు పండిస్తే సో విత్తనం నుంచి మళ్ళీ ధాన్యం అనేది వస్తుంది. అదే ఎవరైతే ధాన్యం కొనేసి మీ లోకల్ మన ఊర్లో వ్యక్తి కానీ లేకపోతే ఊర్లో ట్రేడర్ కానీ కొనేసి ఇంకొక హోల్సేలర్ కమ్మడం, అది ట్రేడింగ్. సో సేమ్ థింగ్ సిమిలర్లీ సంథింగ్ హియర్. అక్కడ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, ఇక్కడ ట్రేడర్ ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ బెటర్ ఉంటే అక్కడ అమ్మేస్తాడు.